వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నారు. ఏంటి పిల్ల ఎప్పుడు చూసినా జిమ్ఖానా గ్రౌండ్లో ఉంటుంది అనుకుంటున్నారా? జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నా అంటే ఏదో ఒక స్పెషల్తోనే వస్తాం మీ ముందుకి. మనతో పాటు డివైఎస్ఓ గోకుల్ సార్ ఉన్నారు మనకి మరిన్ని వివరాలు చెప్పడానికి. నమస్కారము. ముందుగా ఆర్బిఎం క్రియేటివ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ముఖ్యంగా మరి నక్షత్ర గారు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. వారి యూట్యూబ్ ఛానల్ చక్కగా వారు ప్రాచుర్యం పరుస్తూ ఉన్నారు. ఎలాంటి క్రీడా యాక్టివిటీ ఇక్కడ జరిగితే వారు తక్షణమే వాలిపోయి మంచి కవరేజ్ ఇస్తూ ఉన్నారు. క్రీడాకారులను ఇంకా ఉత్తేజపరుస్తూ ఉన్నారు, కోచెస్ని. మరి అంతేకాకుండా మరి ఈరోజు దాంట్లో భాగంగా మరి అస్మిత స్పోర్ట్స్ లీగ్ ఫర్ ఉమెన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి స్కీము కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించబోతూ ఉన్నాము. ఈ నెల 17వ తేదీ జూలై 17 ఉదయం 8 గంటలకి. ఇది కేవలము ఉమెన్స్, స్త్రీలకు మాత్రమే ఉంటుంది ఈ పోటీ. మరి ఈ పోటీల్లో 3 క్రీడాంశంలు మేము జతపరచడం అయింది. ఒకటి అథ్లెటిక్స్ ఏజ్ గ్రూప్ అండర్ 17 ఇయర్స్ ఉండాలి. దాంట్లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు. దాంట్లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. విజేతలుగా, ఉప విజేతలుగా 3వ స్థానం గెలుచుకున్న వారందరికీ కూడా మెరిట్ సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ అందజేస్తాం. అదేవిధంగా 2వ క్రీడాంశం బాక్సింగ్లో కూడా మరి విజేతలుగా నిలిచిన వారికి, ఉప విజేతలుగా నిలిచిన వారికి, 3rd ప్లేస్ వచ్చిన వారికి కూడా మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుంది. దాంట్లో వెయిట్ కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో కూడా 17 సంవత్సరాల లోపు అమ్మాయిలకు ఈ పోటీలు నిర్వహిస్తాము. 46 కేజీ, 48 కేజీ, 50 కేజీ, 52 కేజీ ఈ బాడీ వెయిట్స్లో మనం పోటీలు నిర్వహిస్తున్నాము. కాబట్టి గర్ల్స్ అందరూ కూడా వారి యొక్క బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని ఈ పోటీకి సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు బాలికలకి కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కబడ్డీ పోటీలు కూడా విజేతలుగా నిలిచిన గర్ల్స్కి, ఉప విజేతలకు, 3rd ప్లేస్ వాళ్ళందరికీ కూడా మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేస్తూ ఉన్నాము. ఇది ఒక చక్కటి వేదిక గర్ల్స్కి. ఎందుకంటే గర్ల్స్ ప్రభుత్వం ఒక ఆలోచన ఏముందంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తూ ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రీడా రంగంలో కూడా ముందుకు రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అస్మిత పోటీలు అన్నది ప్రారంభించారు. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ 2 ఈవెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి అక్కడ? 3 ఈవెంట్స్: అథ్లెటిక్స్, బాక్సింగ్, కబడ్డీ.